ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనములు. ఈరోజు దేవుని వాక్యమును మనము చదువుకుందాం. మీకా గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనము చివరి భాగము. మనమైతే మన దేవుడిని యెహోవా నామము ఎల్లప్పుడూ స్మరించుకుందాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త అయినటువంటి మీకా ద్వారా దేవుడు మనకు తెలియజేస్తున్నటువంటి ఒక అమూల్యమైన విషయము ఏమిటంటే, మనము మన దేవుడైన నామమును ఎల్లప్పుడూ స్మరించుకోవాలి. అంటే దేవుణ్ణి నిత్యము స్తుతించాలి అన్న ఉద్దేశముతో దేవుని వాక్యం మనకి బయలుపరచబడుతూ ఉంది. ఎందుకంటే దేవుణ్ణి మనము స్తుతించినప్పుడు, దేవుణ్ణి మనం ఆరాధించినప్పుడు, దేవుణ్ణి మనం కొనియాడినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదము మన యొక్క గృహం మీదకి, మన మీదకి, మన పిల్లల మీదకి దిగి వస్తుందనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుకని భక్తుడైన దావీదు అంటాడు కదా, నేను నా జీవిత కాలం అంతా మట్టుకు నా దేవుడైన యెహోవాను స్తుతించెదను అని చెప్తూ ఉంటాడు. ఎందుకంటే ఏదో నామకార్థంగానే కాదు, అది ఆయనకి ఇష్టముతో చేసినప్పుడు దేవుడి యొక్క ఆశీర్వాదాన్ని కూడా పొందుకుంటూ ఉన్నాడు. 2 విషయాలు జరుగుతున్నాయి. దేవుణ్ణి గణపరచడం అనేది, దేవుణ్ణి స్తుతించడం అనేది నా బాధ్యత, నేను అందుకొరకే సృజింపబడ్డాను అన్న దృక్పథం ఒకటి. రెండవది, నేను దేవుణ్ణి స్తుతించినప్పుడు నా కుటుంబము గొప్ప ఆశీర్వాదమును పొందుకుంటుంది అన్న ఉద్దేశం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే ఆయన అంటాడు, నేను దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాను అంటాడు. మరి ఒక చోట అంటే 7 మార్లు అంటే సంపూర్ణ స్తుతి. ప్రైజ్ ది లార్డ్. మీరు అంటారు, పాస్టర్ గారు 7 సార్లే కదండి, మీరంటే ఎల్లప్పుడూ స్తుతించమంటున్నారు అంటారు. కాదు, 7 అనగా సంపూర్ణతకు సాదృశ్యం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గనుక సంపూర్ణంగా అంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతిస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని గణపరుస్తూ ఉండాలి, ఎల్లప్పుడూ దేవుని యొక్క నామమును మనము ఉచ్చరించుకుంటూ ఉండాలి. 10 మంది ఉన్నారు, మరి ఏం చేయాలి అంటే, నీ హృదయంలో దేవుని యొక్క మాటలు తలపోసుకుంటూ దేవుని నామమును స్మరించుకుంటూ ఉండాలి. అంతేగాని సమయం దొరికింది కదని ముసలమ్మ ముచ్చట్లు మనము పెట్టుకునకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఇరుగు పొరుగు వారితో నువ్వు దేవుని మాటలను, దేవుని వాక్యము, దేవుని నామమును ప్రచురపరిచే వ్యక్తిగా ఉండాలి. అప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదమును నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. ప్రియమైన దేవుని వల్ల, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మీ యొక్క ప్రవక్త ద్వారా. మనము మన దేవుడిని యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించాలంటే, నిన్ను సృజించిన సృష్టికర్తను నిత్యము స్మరణకు తెచ్చుకోవాలి, జ్ఞాపకం చేసుకోవాలి. దేవా, నిన్ను బట్టి నేను బ్రతికి ఉన్నాను, నిన్ను బట్టి నా కుటుంబం ఈ స్థితిలో ఉంది అని ఆయన కనపరిచినప్పుడు, ఆయనను స్మరించుకున్నప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదం నీ కుటుంబంలో దయచేస్తాడని దేవుని సేవకునిగా నీకు తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకున్న పరిశుద్ధుడానికి స్తోత్రాలు. నిజమేనైనా ఈ వాక్యం సెలవిస్తుంది, నేను స్తుతించాలి, నేను కనపరచాలి, నీ నామమును స్మరణకు తెచ్చుకోవాలి ప్రభువా. అటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరికి ప్రభువా మనస్సును మీరు దయచేసి నీ నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు మీరు ఆరోపించుకోండి. నేను స్తుతిస్తున్నప్పుడు నా బిడ్డలకు రావాల్సిన ప్రతి దీవెన, ఆశీర్వాదమును మెండుగా కృపణించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.